బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అందంగా సిద్ధం చేస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలో జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ వచ్చే నెలలో మరో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మేలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పుట్టినటువంటి ఎడ్యుసిటీకి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం. చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం. కానీ నేను మళ్ళీ చెప్పాను, వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన. కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ముఖ్యంగా లోకేష్ అన్న గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ అనంటే కేవలం ఒక్క సెట్ ఆఫ్ స్కిల్సే మనం చేయగలమేమో, ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు. ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్ గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆ ఆలోచన లోకేష్ అన్న గారు జోడించారో యూనివర్సిటీని కాస్త ఎడ్యుసిటీగా మార్చాం. ఎడ్యుసిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం. ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా, ఇది ఆయన కూడా చెప్తారు, ఆ టాస్క్ మళ్ళీ నాకే అప్ చెప్తారు, ముందే నేను చెప్తున్నాను. అమెరికాలో గాని, యూకేలో గాని, ఆస్ట్రేలియాలో గాని ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు, బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారాలి, ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం. ఇందాకే నేను చెప్పాను ఎంత డిమాండ్ మనం క్రియేట్ చేస్తున్నామని భారతదేశంలో. అయితే ఈ యొక్క యూనివర్సిటీ ఎడ్యుసిటీలో చదివేటటువంటి వ్యక్తులు కేవలం మన డొమెస్టిక్ డిమాండ్ కి సంబంధించిన వాళ్ళే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడైనా పనిచేసేటటువంటి సామర్థ్యం వాళ్ళకి కల్పించాలనేది మన ఆలోచన. ఇందులో వెనకున్నటువంటి ఆలోచన, మనం ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పని కోసం బయటికి వెళ్లే రోజుల నుంచి ఇక్కడ పని కోసం వెతుక్కుంటూ, ట్రైనింగ్ కోసం వెతుక్కుంటూ, స్కిల్లింగ్ కోసం వెతుక్కుంటూ మన ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చే విధంగా రేపు ఈ యొక్క విశాఖపట్నం మన తాలూకా ఉత్తరాంధ్ర ప్రాంతం తయారవబోతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ స్థాయి వరకు ఇది వచ్చిందనంటే దానికి ప్రత్యేక ధన్యవాదాలు అశోక్ గజపతి రాజు గారికి, మాన్సాస్ ట్రస్ట్ కి, అదితి అక్క గారికి, వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. జనరేషన్స్ గా వాళ్ళ తాలూకా కుటుంబం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసినటువంటి కార్యక్రమాలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఈ రోజు ఉత్తరాంధ్రలో ఎన్ని కుటుంబాలు మన ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నాయో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాళ్ళ తాలూకా సహకారం పొందిన వాళ్ళే, వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే, వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని జీవితంలో. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.